అరచేతిలో వైకుంఠం, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు, ప్లస్ ఇది బడ్జెట్ ఓం బూమ్ బుష్. ఇంకొకటి ఎక్కడుంది ఇక్కడ, 6 గ్యారంటీలు గోవిందా గోవిందా. జర్నలిజము లేకపోతే మీడియా లేకపోతే సాధారణంగా మనుషులు మాట్లాడుకునేటువంటి భాష, దేవుళ్ళకు దేవాలయాలకు లేకపోతే హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి పదాలన్నీ కూడా నెగిటివ్ సెన్స్లో అర్థాలు వచ్చే విధంగా వార్తలు రాసేటువంటి జర్నలిస్టులు మొదలు పెట్టడంతో ప్రజల్లో కూడా అది నానుడిగా వెళ్ళిపోయి ఇవాళ దేవాలయాలకు పంగనామాలు పెట్టిండని లేకపోతే స్వాహా చేసిండని శటకోపం పెట్టిండని ఇవాళ అరచేతిలో వైకుంఠం 6 గ్యారంటీలు గోవిందా గోవిందా. నేను ఆ నాయకులను అనట్లేను, ఆ పదాలను ఏ విధంగా ఒక పరమ పవిత్రమైనటువంటి పదాలన్నిటినీ కూడా నెగటివ్ సెన్స్లో ద్వంద్వార్థాలతో నీచమైనటువంటి పదజాలంతో కలిపేసే విధంగా ఆఖరికి గోవిందా గోవిందా అంటే నెగిటివ్ సెన్స్లోకి జనాలలోకి ఎట్లా వెళ్ళిపోయిందంటే హిందువులు కూడా ఆఖరికి అదే నిజం అనేటువంటి విధంగా జర్నలిజం చేసినటువంటి ద్రోహం హిందువులకి 98% హిందువులే చదువుతారు ఈ తెలుగు పేపర్లన్నీ కూడా. ఏ పేపర్లైనా ఉర్దూ పేపర్లు మాత్రమే హిందూవేత్తలు చదువుతారు. హిందువులు చదివేటువంటి పేపర్లలో హిందువులు జర్నలిస్టుగా ఉండి ఇంత భావదారిద్రమైనటువంటి పదాలన్నిటినీ ప్రజల్లోకి నెట్టివేసినటువంటి భావదారిద్ర్యం, ఇది జర్నలిజం హిందువులకు చేసినటువంటి ద్రోహం. ఇది ఆలోచించాల్సింది. ఇదేం వార్త, ఇదేం కాదు, అసలు ఇది అంటే తెలియకుండా హిందువులని మానసికంగా ఆ విధంగా నెట్టివేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. అరే ఈ పదాలను వాడేటప్పుడు జాగ్రత్త, మనం ఏదో వెంకటేశ్వర స్వామి గోవిందా అని అత్యంత పరమ పవిత్రంగా లేకపోతే ఏదైనా మల్లన్న గోవిందా అని ఎంత మనసులో నుంచి మొత్తం మన మనసును స్వామికి అర్పిస్తూ ఇచ్చేటువంటి మాటలు అవి గోవిందా గోవిందా అనేటువంటివి. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఏ నాయకులు మాట్లాడినా, సాధారణ ప్రజలు మాట్లాడినా కూడా ఇవాళ ఏమైందంటే ఎగతాళికి పరమ పవిత్రమైనటువంటి పదాలని స్వాహా చేసేసారట కదా, శటగోపం పెట్టారట కదా, పంగనామాలు పెట్టారట కదా. ఏమిటి ఈ పదాలన్నీ? ఇది జర్నలిజంలో విదేశీ భావజాలంతో వచ్చినటువంటి ప్రబుద్ధులు చేసినటువంటి దరిద్రపు ఆలోచన ద్వారా ఏమైందంటే 50-60 సంవత్సరాల పాటు ఈ మేధావులంతా అనుకునేటువంటి వాళ్ళు, పేపర్లు చదివేటువంటి వాళ్ళు ఇవే పదాలను వాడడంతో పరమ పవిత్రమైనటువంటి పదాలన్నీ కూడా ఇవాళ ఎంత అట్లా అంటే దేవుడి గుళ్ళో అత్యంత పవిత్రమైనటువంటి రోజువారీ కార్యకలాపాల్లో సైనా పవిత్రంగా పూర్తి స్థాయిగా భగవంతుడికి అర్పితం చేసేటువంటి పదాలన్నిటినీ కూడా ఇవాళ ఇంత దారుణంగా వాడాల్సినటువంటి పరిస్థితి. ఒకే రోజు ఒక 3-4 వచ్చినాయి. ఈయన గోవిందా గోవిందా అని. అరచేతిలో వైకుంఠం అట. వైకుంఠం అరచేతిలోకి ఎట్లొచ్చింది? ఇది నెగిటివ్ సెన్స్ కాదా? నెగిటివ్ సెన్స్లో ఎందుకు వాడుతున్నారు? అవి హిందువులకు సంబంధించినటువంటి వాటికి మాత్రమే వాడుకోవాల్సినటువంటివి కదా. వైకుంఠం అంటే ఏంది? వైకుంఠవాసుడు అంటే ఎవరు? అరచేతిలో వైకుంఠం చూపెట్టారని చెప్పేసి ఇవాళ వైకుంఠాన్ని ఎందుకంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా వాడుతున్నారు? రాజకీయ నాయకులు కూడా 40-50 సంవత్సరాలుగా ఇవి పడికట్టు పదాలుగా మారిపోవడంతో ఇది జరిగినటువంటిది. పేపర్లు పత్రికలు లేకపోతే సాహిత్యంలో కావాలని ఈ దరిద్రాలన్నింటినీ రుద్దిరు. విదేశీ భావజాలంతో కూడుకున్నటువంటి విదేశీ భావజాల సిద్ధాంతాలను పురికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు జర్నలిస్టులుగా మారి ఇవాళ అందరికీ రుద్దేసిరు. అది దేవుళ్లను పరమ భక్తితోటి కొలిచేటువంటి వాళ్ళు దైనందిన జీవితంలో కూడా, నిత్య జీవితంలో కూడా, రోజువారీ కార్యకలాపాల్లో కూడా కూర్చుంటే రామా అని, నిల్చుంటే రామా అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వాళ్ళము ఇవాళ ఒక్కటి కాదు కొన్ని వందల పదాలను ఈ విధంగా బడ్జెట్ ఏం పెట్టి ఏదైనా తర్వాత విషయం, కానీ హిందూ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశం, జర్నలిస్టులు ఆలోచించాల్సినటువంటి అంశం, పత్రికలు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. ఇవాళ పత్రికా యాజమాన్యాలు రాసేటువంటి వాళ్ళు, మాట్లాడేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అరచేతిలో వైకుంఠం అని, పంగనామాలు పెట్టిరని, శటకోపం పెట్టిరని, లేకపోతే గోవిందా గోవిందా అని, లేకపోతే ఓం బూమ్ బుష్ బండి సంజయ్, అక్కడికి బీజేపీ నాయకులు కూడా ఇట్లనే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు తప్పు కాకపోయి ఉండొచ్చు, కానీ జనంలోకి అది వాడుక పదాలుగా వెళ్ళిపోవడంతో అదే ఓం బూమ్ బుష్ అంటే ఏంటన్నట్టు. ఇవాళ వెకిలి చేష్టలు చేస్తూ ఆఖరికి ఏవో కామెడీ షోలలో, ఇంకేవో కామెడీ షోలలో ప్రతి ఒక్కరు ఏమనంటే ఇది క్రియేటివ్ స్పేస్ అని ఒకటి తీసుకొచ్చి ఇష్టానుసారంగా సినిమాలలో, జర్నలిస్టులలో, జర్నలిజంలో, పత్రికలలో, సినిమాలలో
ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేవుళ్ళని లేకపోతే పూజలు చేసేటువంటి పూజారులను పంతులని ఇష్టానుసారంగా ఇక వాడు మొత్తం అంతా అనంతమంతా చదివినట్టుగా వాడు 4 జోకులు వేసుకొని వెళ్ళిపోతుంటాడు. సిగ్గు లేకుండా హిందువులంతా నవ్వుకుంటుంటారు ఈ జోకులు అనుకొని. సిగ్గు లేకుండా హిందువులంతా వేసి ఈ పత్రికలు భయపడాలి, జర్నలిస్టులు అదే నిజంగా ఇదే పదాలని ఇంకొక మతానికి సంబంధించి రాయగలుగుతారా? ఉచ్చబడదు వీళ్ళకి. అంటే హిందువుల మీద ఇంత చిన్న చూపు ఎందుకున్నది? ఎందుకు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ప్రతి అంశాన్ని? ఇదే నా జర్నలిజం విలువలంటే, ఇదే నా లౌకిక రాజ్యం అంటే, లౌకికత్వం అంటే హిందువుల యొక్క వాటిని మాత్రమే అవమానించడమా? రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, సాహిత్యంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, జర్నలిస్టులు కానీ కేవలం హిందూ టార్గెట్గా విదేశీ భావజాలాన్ని అరువు తెచ్చుకున్నటువంటి దరిద్రపు నా కొడుకులు జర్నలిస్టులుగా రావడం వల్ల జరిగినటువంటి దరిద్రం ఇది. విదేశీ భావజాలంతో కూడుకున్నటువంటి పార్టీలలో పనిచేసి వచ్చి వాళ్ళు జర్నలిస్టులుగా చలామణి కావడంతో కావాలని చొప్పించినటువంటి వాళ్ళు చెడిపోయినటువంటి కొందరు కూడా ఇదే చేసిరు. కొందరేమో తెలియక గతంలో వాడిరు కదా మనం వాడతామనేటువంటి వాళ్ళు వాడిరు, వాళ్ళు తప్పు చేసిరు కానీ మనం ఆ తప్పు చేయొద్దనేటువంటి భావన రావాలి కదా. ఇది జరుగుతున్నటువంటి విషయం, ఆలోచించాల్సినటువంటి విషయం అది. ఈ పదాలు చూసిన వెంటనే జరిగేటువంటి కథ అది. జర్నలిస్టులు మారాలి, పత్రికలు మారాలి, రాజకీయ నాయకులు మాట్లాడాలి. దైనందిన కార్యకలాపాల్లో హిందువుల యొక్క సనాతన ధర్మంలో అత్యంత పరమ పవిత్రంగా వాడేటువంటి పదాలను మీరు హేళనగా, ఎగతాళిగా, దరిద్రపు గొట్టు భాషగా మీరు ఇవాళ దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తే తిరుగుబాటు తప్పదనేటువంటి ఒక మెసేజ్ హిందువుల నుంచి రాకపోతే ఈ దేశంలో ఎవడు భయపడడు. గుప్పెడు లేనటువంటి వాళ్ళు ఈ దేశాన్ని వణికిస్తూ భయపెట్టిస్తుంటే ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రం భయపడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇట్లనే ఉందామా? మనం రక్షించుకోకపోతే, మనం అందులో పుట్టి వాటిని రక్షించుకోకపోతే మన పుట్టుకకే అర్థం లేదు కదా. అర్థం లేదు కదా, సార్థకత లేదు కదా. ఎంతసేపటికి నేను నా సంపాదన అనేటువంటి స్వార్థం తప్ప. మనం ఆ దేవుని దగ్గర పోతాం, ఆ గుడికి పోతాం, దేవుని అన్నీ మనకు కావాలంటాం. కానీ ఆ దేవుడికి అవమానం జరిగితే, ఆ దేవుణ్ణి అవమానిస్తే, పరమ పవిత్రమైనటువంటి వాటిని వక్రీకరిస్తుంటే, హేళన చేస్తుంటే, ఎగతాళి చేస్తుంటే వాటిపైన మాత్రం మనం కనీసం మాట్లాడకపోవడం అనేటువంటిది ఇది మన నేరం. ఇది మనం నోరు విప్పకపోవడం అనేటువంటిది మన నేరం. ఏ పత్రిక, ఏ నాయకుడు అనేటువంటిది మాకు సంబంధం లేనటువంటి అంశం. కానీ ఈ అంశాలపైన అత్యంత జాగరూకతతో ఉండాలి. గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.